మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ములాఖాత్ అయిపోయి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని మాట్లాడారు. కానీ ఒక్కటి సార్, మోడీ గారికి ఈరోజు ముఖ్యమంత్రి సోనియా గాంధీ గారు చేసింది, రాహుల్ గాంధీ గారు చేశారు. అతనికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఎమ్మెల్యే పైన ఎంపీ ఇచ్చారు, పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఎందుకు మోడీ గారితో అతనికి ఏం సంబంధం? ఏమో మరి ఏం సంబంధం? పై రెండు నేషనల్ పార్టీ రాజకీయాల్లో అతన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా తొలగించే సమయం వస్తే ఈ మేబీ రివోల్ట్ కావచ్చు, మోడీతో ములాఖాత్ కావచ్చు. ఈరోజు మాధవరావు సింధియా గారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఎంత లిఫ్ట్ ఇచ్చాడు, పోయిండు అక్కడ కేంద్ర మంత్రి అయ్యిండు. తో ఇవాళ ఏదైతుందో రీటా బహుగునాథ్ అక్కడ పోయి మంత్రి అయింది. తర్వాత జితేంద్ర ప్రసాద్ రాజీవ్ గాంధీకి ఆప్తుడు, సోనియా గాంధీకి ఆప్తుడు. ఆయన కొడుకు పోయి యూపీలో మంత్రి అయ్యింది. ఇప్పుడు పిలిపిత్ వరుణ్ సంజయ్ గాంధీ గారి కొడుకు 3 సార్లు ఎలక్ట్ అయిన టికెట్ ఇవ్వక ఆయనకి ఇచ్చి ఏదైతుందో ఇవాళ కేంద్ర మంత్రి పిలిపిత్కి గెలిచాడు అతను. పిలిపిత్ వరుసగా టోటల్ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అతను 2 సార్లు గెలిచాడు. ఆమె 8 times కంటిన్యూ పిలిపిత్ మేనకా గాంధీ 6 సార్లు, వరుణ్ 2 సార్లు గెలిచాడు. ఆ సీటు తీసేసి వాళ్ళకి ఇస్తే ఇలా మంత్రి అయ్యాడు. ఈరోజు హార్డ్ కోర్స్ రాహుల్ గాంధీ ఎవరైతే లిఫ్ట్ ఇచ్చిందో వాళ్ళు పోతున్నారు. ఇలా కపిల్ సిబల్ పోయాడు, ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు పోయారు. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. వీరందరూ పార్టీలు ఇందిరాగాంధీ మీద పోటీ చేశాడు. జైపాల్ రెడ్డి ఇందిరాగాంధీ మీద పోటీ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు, స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాడు. ఇవన్నీ కోకోలతో ఇవన్నీ కౌంట్ కాకుండా ములాఖాత్ అయ్యే అవసరం లేదు. ఇప్పుడు ములాఖాత్ అయ్యే అవసరం లేదు. అతన్ని మెజార్టీ ఎమ్మెల్యేస్ అభిప్రాయం ఉన్నా కూడా తొలగించినప్పుడు అప్పుడు బీజేపీతో ములాఖాత్ వేసుకుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి పొసగది. గతంలో ఆర్ఎస్ఎస్ చేయొచ్చు, ఆర్ఎస్లో ఉండొచ్చు, తర్వాత టీడీపీలో ఉన్నాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు. మర్చిపోయాడు, టీఆర్ఎస్ లో కూడా చేశాడు. టీఆర్ఎస్ లో ఉన్నాడు, జడ్పీటీసీ వరకు టీఆర్ఎస్ లో కూడా దాదాపు 3-4 సంవత్సరాలు ఉన్నాడు. పార్టీలు మారచ్చు, కానీ మోడీ గారితో ఎటువంటి సంబంధం లేదు. ఒక రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మోడీ గారితో పోయినప్పుడు సఖ్యత కానీ మీటింగ్ లో ఉన్నాడు. బడాబాయ్ అన్నాడు, కామనే కదా. మీరంతా మీ నాయన ఎంత పోయిండు మోడీ గారిని. దేవదాలో సోనియా గాంధీని ఫ్లోర్ ఆఫ్ డౌన్ చెప్పినావు. ఈ రోజు ఏదైతుందో నువ్వు అది చిల్లర పార్టీ, తాళ్ళాస్ పార్టీ అంటున్నావు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. మీరు సామాజిక న్యాయం చేయలే. మీ నాయన 1000 సార్లు అరిగిపోయిన రికార్డులకి చెప్పిండు దళితుని చేయలే ముఖ్యమంత్రి. ఓకే, దళితులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు, వాళ్ళని మనుషుల లెక్క చూడలేదు. ఈ రోజన్న అసలు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఎవరన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్, పంచాయతీ ఎన్నికలు హెలికాప్టర్ దిగుతారండి? పంచాయతీ ఎన్నికలు కానీ 2000 కోట్లు, చెన్నూరు, ఇందారము, తర్వాత ఇక్కడ మన నిజామాబాద్, వేములవాడ హెలికాప్టర్ మీదండి. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఈ ఆస్తులన్నీ 1000 కోట్లు? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకప్పుడు? ఇప్పుడేంటి? ఓన్లీ ఏ చీఫ్ మినిస్టర్ కన్నా ఇంత ఫండ్ ఏదైతుందో ఒక రీజనల్ పార్టీకి, నేషనల్ పార్టీ ఈక్వల్ ఇలా డబ్బులు ఉంటాయని 1300-1400 కోట్ల రూపాయలు, 1600 కోట్ల రూపాయలు ఒక ఫ్లైట్ కొంటారండి. ఒక ఫ్లైట్ అండి, దేశమంతా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారండి. నేషనల్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి మీకు వచ్చిన డొనేషన్ లేవండి. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీని తూలనాడితే అంటే ఏదైతుందో ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు సహిస్తున్నారు. ముఖ్యమంత్రి భాష మంచిగా మాట్లాడలే, భాష మాట్లాడమని చెప్పు. నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు అట్లా మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రికి నీకు ఆయన మాట్లాడిన భాష నువ్వు ఆయన విమర్శించే హక్కు లేదు కదా. నువ్వు అదే మాట్లాడుతున్నావు కదా. తప్పది, ఆ భాష తప్పు. ఇప్పటికైనా పద్ధతి. ఈవెన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. బట్ ఇప్పుడు ఈ షుడ్ బి నేనే కాదు, ఓపెన్ గా ఆర్టికల్స్ వస్తుంది, ఓపెన్ గా అందరు చెప్పుకుంటున్నారు. ఏ నాయకులు కూడా తనకు చెప్పారు ఇట్ షుడ్ బి డిస్కస్ జరుగుతున్నది. బట్ పద్ధతి ఈ మీటింగ్ లో భజన పనులను వాళ్ళు ముంగట వాళ్ళ పేరు అనగానే వాళ్ళు వేసి దండం పెడుతున్నారు. ఏంది రాబోయే, ఏం నాటకము? ఈ డ్రామా ఏంది? కంపెనీ ఏంది? బంద్ చేసుకోవాలి. ఇదేమైనా డ్రామా కాకపోతే ఏంటి ఇది? దయచేసి మీరు డిసెంబర్లో పోలేరు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దే విల్ బి ద సీఎంగా పక్కకు జరిగి పోండి. ఏంటండి అది? పిల్లకాయ ఆటలు నేను వస్తున్నా చూసుకుంటా అంటే ఏం చూసుకుంటావు? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఏదైతుందో దంగలు కొట్టాడతలేవు కదా. రైట్. సో ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. విద్యార్థి సంఘం ఎన్నికలు జరపాలా,
విద్యార్థులను బాధిపరులు తీర్చాలా. ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ అయితే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పరంగా చేస్తున్నాం. కమాన్ ఎన్నికలు జరుపు. వేరే రాష్ట్రాలు ఎన్నికలు అవుతున్నాయి, ఇక్కడ ఎందుకు అవుతారు? యూనివర్సిటీ ఎలక్షన్ 68 అంటే 32 ప్లస్ 57 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ లెవెల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్నాయా లేదా యూనివర్సిటీ ఎన్నికలు? మన దగ్గర జరగట్లేదు. ఢిల్లీ యూనివర్సిటీ జరుగుతున్నాయా లేదా? ఇక్కడ జరపండి, ఇక్కడ జరపండి. దయచేసి ఏదైతుందో ఈ లాంగ్వేజ్ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇది పద్ధతి కాదు. రాజకీయాలు అసహించుకునే పరిస్థితి వస్తున్నది. దయచేసి ఏదైతుందో పద్ధతి మార్చుకోమని ఏదైతుందో నేను మిత్రుడు రేవంత్ అన్నకు కేటీఆర్ గారు తండ్రి నాకంటే 5 సంవత్సరాలు వచ్చింది అనుకోండి. బట్ కేటీఆర్ గారికి మీ పార్టీ డెఫినెట్లీ మీరు పోరాటం చేస్తున్నారు. మీరు ఏం హామీలు ఇచ్చిందో అవి నేను వ్యతిరేకంగా తెలుసుకోలేదు. మీ మేనిఫెస్టో ఎంతవరకు అది చేసిండ్రు. అలాగే నేను మెయిన్ 1000 కోట్లు అదా వరాల